హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ క్యారెట్ రస్మలై. ఇది చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. ఇంగ్రీడియెంట్స్: పంచదార, బొంబాయి రవ్వ, మిల్క్ మేడ్, పాల పొడి, ఇలాచి, కుంకుమ పువ్వు, క్యారెట్, పాలు, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు క్యారెట్‌ని ఇలా సన్నగా తరిగి దీనిలో కొంచెం పాలు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా అవ్వటానికి తగినన్ని పాలు పోయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ పేస్ట్ వేసి కొంచెం వేడి అవ్వంగానే బొంబాయి రవ్వ వేసుకుందాము. ఇలా లూజ్గా ఉన్నప్పుడే వేసుకుంటే బొంబాయి రవ్వ ఉడుకుతుంది. దానిలో పాల పొడి, పంచదార వేసి ఉండగట్టేదాకా కొంచెం బాగా దగ్గరగా వచ్చేదాకా ఉడికించుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా టైట్ అయితే సరిపోతుంది. దీన్ని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో బాల్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్లోకి పాలు తీసుకొని పాలు వేడి చేసుకుందాము. దీనిలోకి తగినంత పంచదార వేసుకుందాం. పంచదార కొంచెం తక్కువే వేసుకుందాము. పాలు స్వీట్గా ఉంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది. ఇందాక కూడా వేసాం కదా. కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందాం, మంచి కలర్ వస్తుంది. ఇలాచీ పౌడర్ వేసుకుందాం. మిల్క్ వేడు ఒక హాఫ్ కప్ వేసుకుందాము. పాలు తిక్కుగాను మంచి క్రీమీ స్ట్రక్చర్లో చాలా బాగుంటుంది మిల్క్ మేడ్ వేసుకుంటే. తగినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని పాల పొడి వేసుకుందాము. ఇవి బాగా మరిగి కొంచెం దగ్గర పడాలి, కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయింది కదా, దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిల్లో ఇందాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ బాల్స్, అవి వేసేసుకుంటే పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడిగాను తినవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. క్యారెట్ ఎప్పుడు ఫ్రై చేసుకోవటం కర్రీస్ ఇలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. క్యారెట్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.